దేవుడు శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు మన దేవుడు పొరపాటు కూడా విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, ఒక దినాన ఆయనకి ఒక కళ వస్తుందంట. రాత్రికాల సమయంలో సముద్ర తీరంలో దేవునితో కలిసి అడుగులు వేయటం తనకి దర్శన రూపంగా వస్తుందంట. సముద్ర తీరంలో దేవునితో కలిసి అడుగులు వేయటం ప్రారంభించినటువంటి వ్యక్తి చివరికి గమ్యానికి చేరేసరికి తనకు ఒక ఆలోచన వచ్చిందంట. నేను దేవునితో కలిసి అడుగులు వేయటం ప్రారంభించాను, మొదటి నుండి దేవుడు నాతో ఉన్నాడు, అడుగులు వేశాడు. నా అడుగులు ఉన్నవి, దేవుని యొక్క అడుగులు ఉన్నవి, 2 పాదముద్రలు కనబడుచున్నవి కదా, మరి మధ్య మధ్యలో ఒక్క పాదముద్రలే కనబడుచున్నవి. దేవుడు నాకు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టేశాడా అని ఒక వ్యక్తి అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి అటువంటి ఆలోచన వచ్చి దేవుని అడిగాడంట, అయ్యా, నా జీవితంలో నేను రక్షించబడిన నాటి నుండి, నిన్ను హత్తుకున్న నాటి నుండి, నేను ఎరిగిన నాటి నుండి కూడా నువ్వు నాతో ఉన్నావు, నా కష్టాల్లో ఉన్నావు, నా బాధల్లో ఉన్నావు, నా ఇరుకుల్లో ఉన్నావు, మరి నాకు చాలా మేలు చేసావయ్యా, నాతో కూడా కలిసి నడిచావు, మధ్యలో నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పేసి దేవుడిని అడుగుతాడంట. దేవుడు చెప్తాడంట, మధ్యలో ఒక పాదముద్రలే కనబడింది అని చెప్పేసి నేను నిన్ను విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు నీవు ఆ శ్రమలను తట్టుకోలేవు, ఆ పరిస్థితులను తట్టుకోలేవు అని చెప్పి నేను నిన్ను ఎత్తుకున్నాను. ఆ కనబడుతున్నటువంటి ఒక పాదముద్రలు నావి అని దేవుడు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చాడంట. అలాగే దావీదు జీవితంలో కూడా దావీదు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాడు, కానీ దావీదు దేవుడు విడిచిపెట్టలేదు. దావీదును ఆ భయంకరమైన శ్రమలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు దావీదుని ఎత్తుకొని ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా మనం తాళిపోలేని పరిస్థితులు వచ్చినప్పుడు, మనం నిలబడలేని పరిస్థితులు వచ్చినప్పుడు, మన చుట్టూ గాఢాంధకారం కలిగినప్పుడు, మనము ప్రార్థన చేయలేనప్పుడు, మనము దేవునితో సహవాసం చేయలేనప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని నిలబెడతాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు అనేది మనము తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు.